హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం హైదరాబాదీ రుచుల్లో ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ప్రాన్స్ పావు కేజీ, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, టొమాటో 3, కారం 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ 1½ టీ స్పూన్, కొత్తిమీర పావు కప్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఈజీగా టేస్టీగా ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేయాలంటే ముందుగా 3 టమాటాలని ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో ½ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న రొయ్యల్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో ½ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. రొయ్యల్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయల కలర్ మారుతున్నప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాన్ని ఇందులో వేసుకోవాలి. టమాటా పేస్ట్ని బాగా వేగనివ్వాలి. టమాటాలోంచి ఆయిల్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనం రొయ్యల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన వాటర్ పోయాలి. అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ అయింది కదా, దీంట్లో మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం కూడా సరిచూసుకొని వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాము. గ్రేవీ చిక్కబడింది కదా. ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, పావు కప్పు కొత్తిమీర చల్లుకొని కలుపుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.